వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ విద్యా పవన్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కమెంట్ చేయండి. మార్నింగ్ 7కి ఇంకా స్టార్ట్ చేశాను టిఫిన్ చేయడం. మా పాపకు హాలిడేస్ ఇచ్చేసారు ఒక 20 days. సో ప్రశాంతంగా తను పడుకొని ఉంది. నేనేమో లేసి ఇంకా మా హస్బెండ్కి 8 కల్లా ఆఫీస్, తనకి టిఫిన్ చేస్తున్నాను. పెసరట్టు టమాటా చట్నీ చేశాను. కాంబినేషన్ సీరియస్లీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చట్నీ కూడా షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఇంకా పెసరట్టికి రుబ్బి పెట్టేశాను, చట్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. మా పాప ఏమో ఆ లోపల లేసేసింది. అసలు మార్నింగ్ స్కూల్ ఉన్నప్పుడేమో 8కి లేపితే కూడా నో 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 అంటుంది. ఇప్పుడేమో 7:30 7:15 కల్లా లేసేసి గోల చేస్తుంది, ఏడుస్తూ లేస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇంకా కౌంటర్ టాప్ పైన కూర్చోపెట్టి మా హస్బెండ్కి దోశ వేసి ఇచ్చేసాను. తను దోశ ప్రశాంతంగా తినేసేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా పాపకేమో ఫ్రెష్ అప్ చేశాక దోశ ఇస్తాను అంటే లేదు నాకు దోశ కావాలి అని గోల్ చేస్తుంది. ఎందుకంటే ముందు రోజు మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సరే స్విమ్మింగ్ తీసుకొని వెళ్ళాను. నైట్ వెళ్ళాము, ఈవినింగ్ అట్లా టైంకి వెళ్ళి నైట్ వచ్చాము. సరే ఆ టైంలో ఎక్కడ హెడ్ బాత్ చేయించేదని చేయించలేదు. ఆ హెయిర్ ఏమో నాకు ఒక లాస్ట్ స్మెల్ వస్తూ ఉంది. ఇంకా అందువల్ల ఏం చేశాను అంటే ఫస్ట్ స్నానం చేయించాక టిఫిన్ పెడతాను అని చెప్పాక ఇంకెళ్ళి నేను అందరం ఫ్రెష్ అప్ అయిపోయేసి వచ్చాక ఇంకా తన్ని రెడీ చేస్తున్నాను. తనేమో జడేసి అన్నీ రెడీ చేసే కొద్దికి స్కూలు అనుకొని స్కూల్కి వెళ్తాను అని గోల్ చేస్తుంది. ఇంకా లేదు అని చెప్పి కన్విన్స్ చేసి దాన్ని అలా కూర్చోపెట్టేసి నేను ఇంకా టిఫిన్ చేద్దాము తనకి దోశలు అని చెప్పి ఎవరికి వాళ్ళు రెడీ అయ్యాక నేను టిఫిన్ చేస్తాను. పోసి హాట్ బాక్స్లో అంతా పెట్టను, ఎందుకో నాకు నచ్చదు. అప్పటికప్పుడే వేడిగా వేసుకొని తింటాము. మా పాప లేచినప్పుడు మా పాప, నాకు తినాలనిపించినప్పుడు నాకు, మా హస్బెండ్కి తినాలనిపించినప్పుడు ఎవరికి వాళ్ళకి వేడిగా వేసి ఇచ్చేసాను. ఇంకా తనకి కూడా వేసి ఇచ్చేసాక ఇంకా నాకు తినాలి అనిపించింది. ఇంకా నేను కూడా కౌంటర్ టాప్ పైన కూర్చొని పోసుకున్నాను. అసలు ఓపికే లేదు అసలు. ఇంకా నేను తినేసి వచ్చి చూస్తే తినేమో తింటూ ఉన్నింది, హాఫే తింటుంది. ఆ హాఫ్ నేనే మళ్ళీ తినిపించాలి. హాలిడేస్లో తనకి ఇచ్చేద్దాము, తింటుంది. రైస్ అయితే తిందు, ఇట్లాంటివన్నీ తిని అలవాటు అవని అని చెప్పి ఇస్తున్నాను. ఇంకా కింద పార్క్కి తీసుకొని వెళ్ళాను. ఇంకా టైంపాస్కి ఏం స్కూల్ కూడా లేదు కదా, ఇంకా అందువల్ల పార్క్కి వెళ్ళాం. మార్నింగ్ సన్లైట్ కూడా వస్తుంది అని చెప్పి పార్క్కి వెళ్ళాకేమో ఓన్లీ స్వింగే. అసలు ఇంతకుముందు చిన్న బేబీగా ఉన్నప్పుడు ఆ స్లైడ్, ఆ స్టెప్స్ అన్నీ బాగా ఎక్కేది. ఇప్పుడు అస్సలు ఎక్కట్లేదు. నేను కొద్దిసేపు వాకింగ్ చేసేసి ఇంకా చాలాసేపు స్వింగ్ ఊగుతూనే ఉన్నింది. ఇంక ఇంటికి వెళ్దాము అన్నప్పుడేమో స్లైడ్ ఎక్కాలంటుంది. ఇంకా కాసేపు అలాగే కూర్చున్నాం గ్రాస్లో. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ గ్రాస్ పైన వాక్ చేయడం కానీ కూర్చోవడం కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నన్ను చూసి తను కూడా కూర్చునింది కాసేపు. ఇంకా వాళ్ళు కూడా క్లీన్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా మళ్ళీ మేము పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిపోయాక ఇంకా పాలు వేస్తున్నారు బయట. ఇంకా అది తీసుకొని టీ పెట్టుకున్నాను. నాకు అసలు టీ టైం అంటే చాలా ఇష్టం. అసలు మీకు ఎంతమందికి టీ ఇష్టం? నేనైతే టీ ఖచ్చితంగా తాగుతాను మార్నింగ్ ఈవినింగ్. అది ఒక పూట ఆపేద్దాము అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఎందుకో మార్నింగ్ ఈవినింగ్ 2 times అలవాటు అయిపోయింది, అస్సలు వదలబుద్ధి కావట్లేదు. ఇంకా అది అయిపోయాక మా పాపకి చెస్ నేర్పిద్దాము అంటే నేర్పించేది ఎలా అనేది తెలియట్లేదు. కాయిన్స్, పొజిషన్స్, నేమ్స్ అన్నీ నేర్పించాను. అది మూవ్ చేయడం ఎలా నేర్పించాలో పిల్లలకి నాకు అర్థం కావట్లేదు. నేమ్స్ కూడా చెప్తుంది చూడండి. ఇవేంది? మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే నాకు షేర్ చేయండి తప్పకుండా. ఇంకా తర్వాత స్టోరీ బుక్స్ చెప్తూ ఉన్నాను. తనకు నచ్చిన స్టోరీ బుక్ ఒకటి తీసుకొని వస్తుంది. ఇవి స్కూల్లోనే ఇచ్చారు, ఇంకా అయిపోయింది కదా ప్లే గ్రూప్, అందువల్ల స్కూల్లోనే 6 books ఇచ్చారు. తనకి నచ్చిన బుక్ తీసుకొని రమ్మంటాను. తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తనకేమో మార్నింగ్ లేసేసింది కదా, అందువల్ల నిద్ర వచ్చేస్తుంది స్టోరీ చెప్తూ ఉంటేనే. ఇంకా పాలు ఇచ్చాను. నార్మల్గా డే టైం పాలు ఇవ్వను, తను అడిగింది అని చెప్పి ఇంకా పాలు ఇచ్చేసి పడుకోబెట్టేశాను. ఇంకా నేను వంట స్టార్ట్ చేయాలి. మధ్యాహ్నం నాకు లేట్ అయిపోతుంది, 1 కల్లా లంచ్ రెడీ అవ్వాలి. ఇంకా 11:30 ఏమో అయిపోయింది. ఇంకా పప్పు, రైస్ అన్నీ నానబెట్టేశాక సిరికూరకు తీసుకున్నాను. ఆ రోజు లంచ్కేమో సిరికూరకు పప్పు, చిక్కుడుకాయ ఫ్రై, వైట్ రైస్ చేశాను. పెరుగు ఉంది, ఇంకా దాంతో తినేద్దాము అని చెప్పి. ఈ సిరికూరకు మాకు అసలు ఇక్కడ రేర్గా దొరుకుతుంది, అందువల్ల అంత ఫ్రెష్గా లేకపోయినా తీసుకున్నాను. దొరికేదే ఎప్పుడో ఒక్కసారి కదా అని చెప్పి ఇంకా అవన్నీ అక్కడ రెడీ చేసి పెట్టేసి వచ్చి కూర్చొని ఇంకా చిక్కుడుకాయలు ఒలుస్తున్నాను. నాకు చిక్కుడుకాయ ఫ్రై అంటే సీరియస్లీ చాలా అంటే చాలా ఇష్టం. అది పప్పు కాంబినేషన్లో ఇంకా చాలా ఇష్టము.
ఇంకా ఈ చిన్న కుక్కర్లో మర్చిపోయి పప్పు నానబెట్టేసాను. ఇంకా దాన్ని చిక్కుడుకాయ బాయిల్ చేయడానికి తీసుకోవాలి అని చెప్పి పప్పు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా చిక్కుడుకాయ సాల్ట్ వేసి పెట్టేశాను. ఇది ఒక పక్క అయిపోతూ ఉన్నింది. ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేశాను వాష్ చేసి. నేను కుక్కర్లో వైట్ రైస్ ఎందుకో వండను. స్టార్టింగ్ వండేదాన్ని, ఇప్పుడు ఎందుకో మాకు అసలు కుక్కర్లో రైస్ పెడితే నాకు నచ్చట్లేదు, మా ఇంట్లో మా హస్బెండ్కి నచ్చట్లేదు. మా పాపకేమో అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, తినబుద్ధి కావట్లేదు. వండితే మెత్తగా వండుకుంటాము, బాగా తింటుంది. తినేవే కొద్దిగా కదా, అందుకని వంచుతున్నాను. ఇంకా ఆ 2 గ్యాసెస్ ఫుల్ అయిపోయింది అని చెప్పి పప్పుకు కూడా పక్కన అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ 2 అయిపోయిన వెంటనే ఇంక ఇది పెట్టేద్దాము అని చెప్పి ఇంకా 2 అయిపోయాక పప్పు పెట్టేసి తిరగబాతు కూడా పెట్టేశాను. యమ్మీగా వచ్చింది. ఇంకా పక్కనే చిక్కుడుకాయ ఫ్రై చేసేసాను. చాలా వచ్చింది టేస్ట్. సీరియస్లీ నేను పప్పుకి బాగుంటుంది అని అనుకున్నాను, కూరకు పప్పుకి కూడా చాలా బాగుంది అసలు టేస్ట్. చాలా యమ్మీగా ఉన్నింది. ఇంకా నేనైతే భయపడుతున్నాను మా పాప ఎక్కడ లేసేస్తుందో అని చెప్పి. యాక్చువల్లీ మధ్యాహ్నం 2కి పడుకుంటుంది. 2కి పడుకునింది అనుకో ఈవినింగ్ 4-5కి లేస్తుంది, ఏడవదు. ఇప్పుడు ఎటు కానీ టైంలో పడుకునింది కాబట్టి ఏడుస్తుంది. వంట చేయలేనేమో అనుకొని గబగబని చేస్తూ ఉన్నాను. ఎట్లా వంట మొత్తం కంప్లీట్ అయ్యాక లేచింది. నాకు మంచిగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అన్నీ సర్దేసి ప్రశాంతంగా వెళ్ళి అట్లా కూర్చున్నాను అంతే. ఒక 10 minutes లేచేసింది అసలు. ఇంకేం చేస్తాం, అట్లా కన్విన్స్ చేస్తూ తనకి ఏదో ఒకటి చెప్తూ అలా టైంపాస్ చేశాను. అన్నం తిను అంటే వాళ్ళ డాడీ వచ్చాకే తింటాను అని చెప్పి గోల. కూడా తింది అసలు, వాళ్ళ నాన్న వచ్చాకే తింటుంది. ఇంకా వైట్ రైసు కూరకు పప్పు నెయ్యి వేసి మా పాపకు తినిపించేశాను. మా పాపకు తినిపించేసాక నేను తిన్నాను. అసలు చాలా యమ్మీగా ఉన్నింది అసలు లంచ్ అయితే. సీరియస్లీ టేస్టీగా ఉన్నింది. అలాగే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది అనేది. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో అనేది కూడా కమెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాయ్.